2010 ఏప్రిల్ 7 ఆసియాలోనే అతిపెద్ద స్క్రాప్ మార్కెట్ అయిన న్యూఢిల్లీలోని మాయాపురి కబాడ్ మార్కెట్. ఆ రోజు సాయంత్రం ఆ మార్కెట్లోకి ఒక వస్తువు వచ్చింది. అది దేశం మొత్తాన్ని వణికించింది. ఆ రాత్రి మోహన్ సోలంకి అనే వ్యక్తి ఢిల్లీలోని హరినగర్ వీధుల్లో భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతనికి ఊపిరాడడం లేదు. మాయాపురి మార్కెట్ నుంచి ప్రాణాల అరచేతులు పెట్టుకుని పరుగులు తీశాడు. అతను అరుస్తున్న అరుపులు విని హరినగర్ స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకొచ్చారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నారు. మోహన్ సోలంకి పరిగెత్తుకుంటూనే అందరినీ హెచ్చరించాడు. మాయాపూర్లోని ఒక దుకాణంలోకి ఏదో ప్రమాదకరమైన వస్తువు వచ్చింది అని అరుచుకుంటూ ప్రాణాలు తీస్తుంది అని భయపెడుతూ పరిగెత్తాడు. వీలైనంత త్వరగా ఇల్లు వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని పదే పదే అరిచి గీపెట్టాడు. ఆ వస్తువు ఏంటి, ఆ దుకాణం ఎవరిది అని అక్కడ ప్రజలు అతన్ని అడిగారు. అప్పుడు అతను వణుకుతున్న స్వరంతో ఆ వస్తువు కంటికి కనిపించదు, కానీ ప్రాణాలు తీస్తుంది అని చెప్తూ మళ్ళీ పరిగెత్తాడు. అతను చాలా భయంలో ఉన్నాడని స్థానికులకు అర్థమవుతోంది. వాళ్ళు అతన్ని ఆపి మరిన్ని వివరాలు అడిగేలోపే అతను అక్కడి నుంచి మాయమయ్యాడు. కానీ అతను అరిచిన మాటలు ఇంకా వాళ్ళ చెవుల్లో మార్మోగుతున్నాయి. మార్కెట్లో నిజంగా ఏదైనా జరుగుంటే న్యూస్లో ఖచ్చితంగా వస్తుంది కదా అనేది ప్రజల అనుమానం. కానీ టీవీలో అలాంటి వార్తలేవి లేవు. అంతా సాధారణంగానే ఉంది. ఎక్కడా మాయాపురి గురించి చిన్న ప్రస్తావన కూడా దొరకటం లేదు. అప్పటికే రాత్రి బాగా గడిచిపోయింది. ఎవరైనా కావాలని ఆట పట్టించి ఉంటారని ప్రజలు అనుకున్నారు. 2001 నుంచి 2010 మధ్య కాలంలో ఢిల్లీలో మంకీ మ్యాన్ పుకార్లు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ సమయంలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని మంకీ మ్యాన్ ఖాతాల్లో వేసేవారు. బహుశా ఇది కూడా అలాంటి ఒక వదంతి మాత్రమే అని ప్రజలు సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత హరినగర్ ఇళ్లల్లో దీనిపై చాలా చర్చ జరిగింది. ఎవరో మందుబాబు ఇలా ఊరికే భయపెట్టి వెళ్ళిపోయి ఉంటాడని అనుకున్నారు. రాత్రి సమయం కావడంతో అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ ఆ రాత్రి గడిచాక మరుసటి రోజు ఉదయం వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయో ఎవరికీ తెలియదు. మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాగే ప్రజలు తమ పనుల కోసం ఇళ్ల నుంచి బయటకొచ్చారు. కానీ బయట కనిపిస్తున్న దృశ్యాలు వాళ్ళని షాక్కి గురిచేశాయి. రజౌరీ గార్డెన్, నారాయణ విహార్, హరినగర్, జనకపురి, ఢిల్లీ కాంట్ మరియు కీర్తినగర్ లాంటి ప్రాంతాల్లోని చిన్న చిన్న వీధుల్లోకి వందలాది మంది పోలీసులు బళ్ళొచ్చాయి. వాటితో పాటు ఏఈఆర్బి, డిఏఈ, బాక్ సైంటిస్టులు, ఐటీ ఎక్స్పర్ట్ మరియు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఒక్కొక్కరిగా మాయాపురి మార్కెట్ను కమ్మేశాయి. దేశం నలుమూలల నుంచి అధికారులు ఆ మార్కెట్లోకి చేరుకున్నారు. అంటే క్రితం రోజు రాత్రి ఆ వ్యక్తి చెప్పింది అబద్ధం కాదని ప్రజలకు అప్పుడు అర్థమైంది. ఆసియాలోని అతిపెద్ద స్క్రాప్ మార్కెట్లో ఏదో వింత జరుగుతోందన్న న్యూస్ దేశమంతటా దావానంలా వ్యాపించింది. ఎక్కడ చూసినా గందరగోళం మొదలైంది. మార్కెట్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను పోలీసులు ఇళ్లు ఖాళీ చేయించడం ప్రారంభించారు. ఆ ప్రాంతం చుట్టూ బారికేట్లు పెట్టి మొత్తం సీల్ చేశారు. లోపలికి ఎవరిని వెళ్లనివ్వకుండా కఠినమైన ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అసలు ఈ పరిస్థితికి కారణమేంటో ఎవరికీ అంతుపట్టలేదు. దీనికి తోడు ప్రాణాలు తీస్తున్న ఆ శత్రువు కంటికి కనిపించకపోవడం మరింత భయానకం. భారతదేశపు టాప్ సైంటిస్టులు మరియు ఎక్స్పర్ట్స్ తమ పరికరాలు తీసుకుని ఆ మార్కెట్లో దేనికోసం వెతుకుతున్నారు స్థానికులకు అర్థం కాలేదు. మాయాపూర్ని ఆనుకుని ఉన్న అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ చేయించడం మొదలైంది. ఆ వీధులన్నీ పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి. రేపు తమకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమోనని చుట్టుపక్కల ప్రజలు వణికిపోయారు. భోపాల్ గ్యాస్ లాంటి ఏదో విషవాయువు మాయాపూర్ నుంచి లీక్ అవుతోందని పుకారు ఆ ప్రాంతంలో వేగంగా వ్యాపించింది. అధికారులకు పరిస్థితిని ఎలా అదుపు చేయాలో, ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాని స్థితి. ఈలోగా ఢిల్లీలోని అపోలో హాస్పిటల్కు వరుసగా వింత కేసులు రావడం మొదలైంది. వాటిలో దీపక్ జైన్ అనే వ్యక్తి కేసు చాలా భయంకరంగా ఉంది. అతని పరిస్థితి చూసి భారతదేశంలో ఇలాంటిది జరుగుతుందని డాక్టర్లు కూడా నమ్మలేకపోయారు. అతని రిపోర్ట్ చూసి హాస్పిటల్ హళ్లిపోయింది. ఈ విషయం ఎంత తీవ్రంగా మారిందంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి వెంటనే సమాచారం ఇవ్వాల్సి వచ్చింది. దేశ రాజధానిలో ఇంత పెద్ద ఉత్పాతం జరుగుతుందని వాళ్ళు గుర్తించారు. అసలు మాయాపూర్లో ఏం వ్యాపారం జరుగుతోంది, ఎందుకు ఆ మార్కెట్ మొత్తాన్ని ఖాళీ చేయించాల్సి వచ్చింది అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే 2010 ఫిబ్రవరి నెలలో మాయాపూర్లోని హరిచరణ్ సింగ్ షాప్ నెంబర్ D28కి కొంత కబాడ్ వస్తుంది. అతను తనకు కావాల్సిన సామాన్ తీసుకుని మిగిలిన దాన్ని గిరిరాజ్ గుప్తా అనే మరో డీలర్కి అమ్మేశాడు. గుప్తా అందులో నుంచి తనకు అవసరమైన వస్తువులు తీసుకుని మిగతా భాగాన్ని దీపక్ జైన్ అనే డీలర్కు సేల్ చేశాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. దీపక్ మరియు అతని వర్కర్లు ఆ కబాడ్ను విడదీస్తున్నప్పుడు అందులో పెన్సిల్ ఆకారంలో ఉన్న కొన్ని ముక్కలు కనిపించాయి. అవి చూడ్డానికి చాలా రేర్ మరియు విలువైనవిగా కనిపిస్తున్నాయి. మొత్తం 16 పెన్సిల్స్ దొరకగా అందులో 15 పెన్సిల్స్ను దీపక్ తన బీరువాలో భద్రంగా దాచుకున్నాడు. మిగిలిన ఒక పెన్సిల్ ముక్కను పక్కనే ఉన్న షాప్ నెంబర్ D2/62 యజమాని అజయ్ జైన్కు అమ్మేశాడు.
అజయ్ జైన్ ఆ ముక్కను చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. తన జీవితంలో ఇలాంటి వస్తువుని ఎప్పుడూ చూడలేదన్నాడు. అది అతనికి బాగా నచ్చడంతో తన పర్స్లో పెట్టుకుని వెనుక జేబులో భద్రంగా దాచుకున్నాడు. అజయ్ ప్రతిరోజు ఆ పర్స్తోనే ఇంటికి వెళ్లడం, ఉదయం మళ్లీ డ్యూటీకి రావడం చేసేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక అకస్మాత్తుగా అతని ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. అతనిలో వింతైన లక్షణం కనిపించింది. ఒకరోజు అతను తలదూవుకుంటున్నప్పుడు చేతికి కుప్పలు కుప్పలుగా జుట్టొచ్చింది. అలా అకారణంగా జుట్టు రాలిపోవడం అతనికి ఏమాత్రం అర్థం కాలేదు. దీనికి తోడు డయేరియా, కడుపులో ఇన్ఫెక్షన్, చర్మం కాలినట్లు అవ్వడం ఇలాంటి లక్షణాలు మొదలయ్యాయి. అతని నాలుక, చేతిగోళ్లు నీలం రంగులోకి మారుతున్నాయి. చర్మం నల్లబడి రాలిపోవడం మొదలైంది. ఈ వింత లక్షణాలు కేవలం అజయ్ జైన్కు మాత్రమే కాదు, దీపక్ జైన్ మరియు అతని వర్కర్లు కూడా అనుభవించారు. కబాడ్ మార్కెట్లో పనిచేసే వాళ్ళంతా ఒక్కొక్కరుగా అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. అజయ్ జైన్, దీపక్ జైన్ మరియు వారి వర్కర్లు గౌరవ్, రాజేంద్ర ప్రసాద్, రామ్జీ యాదవ్, రామ్ కలాప్, అలాగే హిమాంశు జైన్లను హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. జుట్టు రాలిపోవడం, చర్మం నల్లబడడం, బాడీ ఆర్గాన్స్, ఇతరత్ర అవయవాలు ఫెయిల్ అవ్వడం వెనుక ఉన్న కారణం ఏంటో డాక్టర్లకు అస్సలు అర్థం అవ్వలేదు. ఇలాంటి లక్షణాలతో వచ్చే పేషెంట్ల సంఖ్య హాస్పిటల్లో క్రమంగా పెరుగుతోంది. డాక్టర్లు పరిస్థితిని అర్థం చేసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వింత వ్యాధి బారిన పడిన మొదటి బాధితుడు రాజేంద్ర ప్రసాద్ తన 35 ఏళ్ల వయసులో చాలా దారుణంగా నరకం అనుభవించి చనిపోయాడు. ఏదో అదృశ్య శక్తి వారి ప్రాణాలు తీస్తోందని అందరికీ అర్థమైంది. ఇది మామూలు జబ్బు కాదని, ఇదొక హెల్త్ ఎమర్జెన్సీ అని డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. భారతదేశ చరిత్రలోనే ఇదొక అతిపెద్ద డిజాస్టర్. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెంటనే డాక్టర్లకు ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. దేశ రాజధాని మీద చాలా పెద్ద ప్రమాదం పొంచుందని వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. కానీ ఆ పేషెంట్లను ఎలా కాపాడాలో, వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఎవరికీ తెలియదు. అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ను రిపోర్టర్లు దీని గురించి అడిగినప్పుడు మాయాపూర్లో అసలు ఏం జరుగుతుందో ఆమెకు కూడా కనీస సమాచారం లేదు. పరిస్థితి చేయి దాటిపోయి చాలా సీరియస్ ఇష్యూగా మారిపోయింది. అసలు మాయాపూర్లో ఏం జరుగుతోంది? ఆ మార్కెట్ ఎందుకు ఖాళీ చేయించారు? ఆ చిన్న పెన్సిల్ వల్ల ఇంత ముప్పు ఎందుకు వచ్చిందనే ప్రశ్న అందరిలోనూ ఉంది. దీనికి సమాధానం తెలియాలంటే 2010 ఏప్రిల్ 4న ఏం జరిగిందో చూడాలి. ఆ రోజు దీపక్ జైన్ను అపోలో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ చేశారు. అతని చేతులు నల్లబడిపోయాయి. తలకు కుడివైపున జుట్టు పూర్తిగా రాలిపోయింది. అతని ఆరోగ్యం రోజురోజుకు పడిపోతోంది. ఏప్రిల్ 7 నాటికి అది మామూలు జబ్బు కాదని, ఇదొక రేడియేషన్ కేసు అని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. అంటే ఢిల్లీలో ఎక్కడో రేడియేషన్ లీక్ అవుతుందని అర్థమైంది. వెంటనే హాస్పిటల్ స్టాఫ్ ఈ విషయాన్ని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకు తెలియజేశారు. ఇది వినగానే సైంటిస్టులంతా అలర్ట్ అయి పరుగులు పెట్టారు. ఒక ప్రత్యేక టీం వెంటనే యాక్షన్లోకి దిగి మాయాపురి మార్కెట్కు చేరుకుంది. ఆ సైంటిస్టుల టీం మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే వారి దగ్గర ఉన్న డివైజ్లు గట్టిగా బీప్ సౌండ్ చేయడం మొదలుపెట్టాయి. ముందుకెళ్లే కొద్దీ వాటి రేడియేషన్ డిటెక్టర్ యాక్టివేషన్ పెరిగింది. డిటెక్టర్లో గంటకు 20 మిల్లీసీవర్ట్స్ రేడియేషన్ ఉన్నట్లు చూపించింది. దుకాణం లోపలికి వెళ్లేసరికి అది కాస్త 45 మిల్లీసీవర్ట్స్కు చేరుకుంది. సాధారణంగా మనిషి శరీరానికి ఒక సంవత్సరంలో 1 మిల్లీసీవర్ట్స్ రేడియేషన్ కంటే ఎక్కువ తగిలితే అది ప్రమాదం. కానీ ఇక్కడ ఏకంగా 45 మిల్లీసీవర్ట్స్ రేడియేషన్ ప్రతి గంటకు వాతావరణంలో కలుస్తోంది. ఇక ఏప్రిల్ 4న సైంటిస్టులు ఒక అధికారిక ప్రకటన చేశారు. ఈ రేడియేషన్ కోబాల్ట్ 60 అనే రేడియో యాక్టివ్ ఐసోటోప్ నుంచి లీక్ అవుతుందని నిర్ధారించారు. కోబాల్ట్ 60 అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ పదార్థం. దీన్ని కేవలం కృత్రిమంగా మాత్రమే తయారు చేస్తారు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగించే రేడియేషన్ థెరపీ కోసం, మెడికల్ ఎక్విప్మెంట్ స్టెరిలైజేషన్ కోసం మరియు ఇండస్ట్రీల్లో దీన్ని ఉపయోగిస్తారు. అయితే దీన్ని సరైన ప్రొటెక్టివ్ షీల్డ్లో ఉపయోగించకపోతే దీని ఫలితాలు ఇంతే ఘోరంగా ఉంటాయి. ఇక రేడియేషన్ లీక్ వార్త తెలియగానే ఎన్డీఆర్ఎఫ్ ఆపరేషన్ కోబాల్ట్ అనే మిషన్ను ప్రారంభించింది. ఏప్రిల్ 10 నాటికి సైంటిస్టులు ఆ కబాడ్ గుట్టలో నుంచి 4 రేడియో యాక్టివ్ పెన్సిల్స్ను గుర్తించారు. వీటితో పాటు రేడియేషన్ ప్రభావానికి గురైన మరో 3 పెద్ద బ్యాగ్ల నిండా కబాడ్ను మరియు డ్రమ్స్ను స్వాధీనం చేసుకున్నారు. రేడియేషన్ వెలువడుతున్న అన్ని వస్తువులను ఎక్స్ప్లోర్ చేశారు. ఇదంతా జరిగినా కూడా ఏప్రిల్ 13న మాయాపూర్లో మళ్లీ అలజడి రేగింది. దర్యాప్తు చేస్తున్న సైంటిస్టులకు అక్కడ మరో రేడియేషన్ యాక్టివ్ పెన్సిల్ దొరికింది. దాంతోపాటు 30 సెంటీమీటర్ల రౌండ్ కేజ్లో ఇంకో పెన్సిల్ కూడా సురక్షితంగా ఉన్నట్లు తేలింది. అంటే మాయాపూర్లో ఇంకా రేడియేషన్ లీక్ అవుతూనే ఉందని స్పష్టమైంది. సరిగ్గా అదే రోజు అజయ్ జైన్ పర్స్లో నుంచి కోబాల్ట్ 60కి చెందిన ఒక స్లగ్ దొరికింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పెన్సిల్ మీద దీన్ని కింద పడేసి పారిపోండి అని ఇంగ్లీష్లో రాసుంది. కానీ అది అతను చదవకపోవడం వల్ల ఈ ప్రమాదానికి దారితీసింది. మొత్తం మీద అక్కడ 16 పెన్సిల్ను రికవర్ చేశారు. కొన్ని విరిగిపోయిన వాటిలో స్లగ్స్ బయటకు వచ్చేయడంతో ప్రమాదం మరింత తీవ్రమైంది. ఇక దీని తర్వాత మే 15 నుంచి జూన్ 18 వరకు డీకాంటమినేషన్ ఫేజ్ అనే సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించారు. సుమారుగా 100 కిలోల కబాడ్,
400 కిలోల రేడియో యాక్టివ్ మట్టి మరియు ఇసుకను తొలగించి ట్రక్కుల్లో తరలించారు. రేడియేషన్ ప్రభావానికి గురైన రోడ్ల మీద దాన్ని కవర్ చేయడానికి 6 అంగుళాల మందం గల కాంక్రీట్ రోడ్లు వేశారు. కానీ ఇంతటి వినాశనకరమైన వస్తువు ప్రభుత్వ అనుమతి లేకుండా మాయాపురికి ఎలా వచ్చిందన్నది పోలీసుల ముందున్న పెద్ద సవాల్. ఢిల్లీ పోలీస్ టీం చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఫైనల్గా ఆ రేడియేషన్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు కనుగొన్నారు. 1968లో ఢిల్లీ యూనివర్సిటీ కెనడా నుంచి ఒక కోబాల్ట్-60 గామా సెల్ ఇరేడియేటర్ మెషిన్ను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఎలాంటి రికార్డ్స్ ఏఆర్బి వద్ద లేవు. 1958 తర్వాత ఆ యూనివర్సిటీ ఈ మెషిన్ వాడడం మానేసింది. అలా అది డంపింగ్ యార్డ్లో పడుంది. ఆ తర్వాత 2010 ఫిబ్రవరి 26న కొంతమంది ప్రొఫెసర్లు ఈ 35 టన్నుల మెషిన్ను ఆక్షన్ వేశారు. హరిచరణ్ సింగ్ భోలా అనే డీలర్ దాన్ని కేవలం 5 లక్షల రూపాయలకు కొని మాయాపూర్కి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి అది గిరిరాజ్ గుప్తా, ఆ తర్వాత దీపక్, చివరకు అజయ్ జైన్ చేతిలోకి వెళ్ళింది. తర్వాత కథ మొత్తం మీకు తెలిసిందే. ఇక మీడియా ఈ డివైస్ తాలూకు ఫుటేజ్ను టీవీల్లో చూపించడం ప్రారంభించింది. ఇక మిగిలిన పెన్సిల్స్ కోసం స్పెషల్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అవి ఎవరికైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు. ఆ చెత్త కుప్పల్లో చిన్న చిన్న పెన్సిల్స్ను వెతకడం అడవిలో గుండు సూది వెతకడం లాంటిది. ఇక ఏప్రిల్ 26న రేడియేషన్ బారిన పడిన వర్కర్ రాజేంద్ర ప్రసాద్ కూడా చనిపోయాడు. దీపక్ జైన్ మరియు ఇతర వర్కర్లు కొన్ని నెలల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని కోలుకున్నారు. కానీ ఆ కోబాల్ట్-60ని తన పర్స్లో పెట్టుకున్న అజయ్ జైన్ కుడి కాలు పూర్తిగా దెబ్బతింది. అతనికి 1 ఏడాది పాటు హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది. 11 ఆపరేషన్లు చేశారు. దీనికోసం 17 లక్షల పైమాటి ఖర్చయింది. చివరకు తన షాప్ కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్ కోబాల్ట్ దాదాపుగా 2.5 నెలలు, అంటే దాదాపుగా 3 నెలల వరకు జరిగిందని చెప్పాలి. జూన్ 18 తర్వాత కూడా చాలామంది మాయాపూర్లోకి వెళ్ళడానికి భయపడ్డారు. సో ఎక్కడైనా ఏదైనా వింత వస్తువు దొరికినప్పుడు, అది ఆకర్షణీయంగా ఉన్నప్పుడు దాన్ని జేబులో వేసుకోకూడదు. కనీసం దాని దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ ఏముంది, ఏ వైరస్ దాగుందో, ఏ రేడియేషన్ బయటకు పొక్కుతుందో ఎవరికీ తెలీదు. సో తస్మాత్ జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.